కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2న బాపట్ల జిల్లాలో కొణిదెల వెంకట్రావు అంజనాదేవికి జన్మించారు. తన తండ్రి గారు పోలీసు కావడంతో నెల్లూరు, బాపట్ల, ఒంగోలు, చీరాల ఇంకా చాలా చోట్ల ట్రాన్స్ఫర్ అవడంతో తన బాల్యమంతా అలానే పెరగాల్సి వచ్చింది. పోలీస్ కుటుంబంలో పుట్టినందున చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, కష్టాజీతం, నిజాయితీ అనే విలువలు ప్రత్యక్షంగా చూశారు. విప్లవ ఆలోచనలు, సామాజిక న్యాయం, మార్షల్ ఆర్ట్స్పై పెద్దగా ఆసక్తి ఉండేది. పవన్ కళ్యాణ్ గారు తన స్టడీస్ని ఇంటర్ వరకు చదివేసి ఆపేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇన్సిడెంట్ చాలా ప్రభావితం చేసింది. అదేంటిదంటే, పవన్ కళ్యాణ్ గారు తన ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడికి ఒక రిక్షా అతను వచ్చాడు. అతనికి పవన్ కళ్యాణ్ గారి వయసే ఉంటుంది. ఆ రిక్షా అతన్ని చూసిన పవన్ కళ్యాణ్ గారికి గుండె తరుక్కుపోయింది. అతనికైనా హ్యాపీనెస్ నాకెందుకు అని. ఆ ఇన్సిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ప్రభావితం చేసింది. పవన్ కళ్యాణ్ గారు మూవీస్లోకి రాకముందే 1993లో డైరెక్టర్ సత్యానంద్ గారు చెల్లెల పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. మొదటి సినిమా 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నందిని రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత తన సెకండ్ మూవీ గోకులంలో సీత తీశాడు. 1998లో సుస్వాగతం. అదే ఇయర్లో రిలీజ్ అయిన తొలి ప్రేమ మూవీ సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి మంచి క్రేజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అదే మూవీ టైంలో అనాథ ఆశ్రమములకి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి VCR డొనేట్ చేశారు. తొలి ప్రేమ తర్వాత వచ్చిన తమ్ముడు మూవీతో యూత్లో ఫేవరెట్ అయిపోయాడు. ఆ టైంలోనే కార్గిల్ వద్ద పోరాటం సాగిస్తున్న సైనికుల సంక్షేమం కోసం హీరో పవన్ కళ్యాణ్ ₹1,00,000 డొనేట్ చేశాడు. 1999లోనే పవన్ కళ్యాణ్ గారు నందిని రెడ్డి గారు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడివిడిగా ఉంటున్నారు. 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు బద్రి మూవీ తీశారు. ఈ మూవీ కూడా హిట్ అయింది. తర్వాత వచ్చిన ఖుషి మూవీ కూడా పెద్ద హిట్ అయింది. యూత్ ఫేవరెట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీతో. 2003 సంవత్సరంలో వచ్చిన జాన్ మూవీ ఫ్లాప్ అయింది. ఈ మూవీకి వచ్చిన లాస్ వల్ల పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఇచ్చారు అయిన లాస్కి, మూవీ బయర్స్కి. ఆ మూవీ తర్వాత కుటుంబ శంకర్ మూవీ తీశారు. ఆ మూవీ కూడా సరిగ్గా ఆడలేదు. 2005 సంవత్సరంలో బాలు మూవీ తీశారు. ఆ మూవీ కూడా సరిగ్గా ఆడలేదు. ఆ మూవీ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు సునామీ బాధితులకి సహాయం చేశారు. 2006 సంవత్సరంలో బంగారం మూవీ టైంలోనే ఒక ముసలావిడ ఒక చిన్న బాబుని పట్టుకొని అందరి దగ్గర డబ్బులు అడుగుతుంది. ఆ బాబు హెల్త్ ట్రీట్మెంట్ కోసం. అది చూసిన పవన్ కళ్యాణ్ గారు ఆ ముసలావిడని దగ్గరికి తీసుకుని ఆమె ప్రాబ్లం మొత్తం కనుక్కొని వాళ్ళ బాబుని రెయిన్బో హాస్పిటల్కి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా పంపించాడు. ఆ బాబు క్యూర్ అయ్యేదాకా ఖర్చు మొత్తం పవన్ కళ్యాణ్ గారు భరించాడు. ఆ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నవరం మూవీ తీశారు. ఆ తర్వాత వచ్చిన సినిమా జల్సా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కొంచెం ఊరడనిచ్చింది. ఈ మూవీ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకి కొంచెం హెల్ప్ చేశాడు. తరువాత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యూత్ లీడర్గా ఉన్న ఎన్నో స్పీచ్లు ఇచ్చాడు కాంగ్రెస్కి అగెనిస్ట్గా. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు 3 బోర్వెల్స్ ఇప్పించారు ఆదిలాబాద్ వాళ్ళకి అతని సొంత డబ్బులతో. PRP మీటింగ్లో చనిపోయిన వ్యక్తికి ₹150,000 డొనేట్ చేశాడు. తర్వాత కుమరం పులి అనే మూవీ తీశాడు. ఆ తర్వాత మూవీ తీన్మార్. ఈ మూవీ కూడా పెద్దగా మాడలే. తర్వాత పంజాబ్ మూవీ. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. అప్పుడు వచ్చింది 2011 సంవత్సరంలో గబ్బర్ సింగ్. చాలా ఫ్లాప్స్ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. మూవీ రిపీట్స్తో మూవీ థియేటర్లో కలకలలాడాయి. హరిశంకర్కి, శృతి హాసన్కి, పవన్ కళ్యాణ్ గారికి పెద్ద హిట్ అయింది. అప్పటి వరకు ఫ్యాన్స్ 10 ఏళ్ళ ఆకలి తీర్చింది ఈ మూవీ. ఆ తర్వాత వచ్చిన మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ మూవీకి పొలిటికల్ పార్టీస్ అడ్డుపడ్డాయి అయినా ఈ మూవీ నైజాం డే 1 రికార్డు కొట్టింది. ఆ తర్వాత వచ్చిన మూవీ అత్తారింటికి దారిది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీతో టాప్ పొజిషన్కి వెళ్ళారు. ఈ టైంలోనే ప్రజలకు మేలు చేయాలని పొలిటికల్ పార్టీ పెట్టాడు జనసేన. కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో అనే నినాదాలతో కాంగ్రెస్కి అగెనిస్ట్గా ఉన్నాడు. బీజేపీకి సపోర్ట్ చేశాడు. 2014 సంవత్సరంలోనే స్టేట్లో టీడీపీకి సపోర్ట్ చేశారు, సెంట్రల్లో బీజేపీకి సపోర్ట్ చేశాడు. తర్వాత పార్టీ నడిపేయాలి కాబట్టి గోపాల సినిమా, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి మూవీలు తీశాడు. అజ్ఞాతవాసి మూవీకి లాస్ వచ్చినందుకు తనకు తిరిగి రావాల్సిన రెమ్యునరేషన్ తీసుకోలేడు. 2019 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, కానీ 2 చోట్ల ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో రాజులు ఒక్కటే గెలిచింది. జనసేన పార్టీకి 6% ఓట్లు పోల్ అయ్యాయి. అయినా పవన్ కళ్యాణ్ గారు వెనుదిరగకుండా ఆ 6% ఓట్ల కోసం నిలబడ్డారు. పార్టీ నడిపేందుకు ఫండ్స్ లేవు అని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మూవీస్ తీయాల్సి వచ్చింది. వకీల్ సాబ్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు కోవిడ్ టైంలో ₹1,00,00,000 PM రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. ఆ తర్వాత భీమా నాయక్ మూవీ తీశారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తర్వాత బ్రో సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క మూవీస్ తీస్తారు, ఇంకో పక్క పాలిటిక్స్లో ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. గవర్నమెంట్ చేసే ప్రతి తప్పుని నిలదీస్తున్నారు. కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతులందరికీ 1,00,000 చొప్పున 3,000 మందికి ₹30,00,00,000 ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఆఫీస్కి సెప్టెంబర్ 10, 2023 డేట్న వెళ్తుండగా అప్పుడున్న గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి ఎంటర్ కానివ్వకుండా ఆపాలని చూసింది. అది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వచ్చారు. ఆ పోలీసులు వేసిన బార్గేట్లు తీసేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఏమైద్దో అని అర్ధరాత్రి 12 గంటలకి కళ్యాణ్ గారికి సపోర్ట్గా వచ్చారు.
పవన్ కళ్యాణ్ గారు ఆ గవర్నమెంట్ చేసిన అన్యాయానికి పడుకొని నిరసన తెలిపారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ గవర్నమెంట్ కి చాలా వ్యతిరేకంగా తెచ్చింది. పవన్ కళ్యాణ్ ఆపినందుకు ప్రజలు తిరగబడ్డారు పోలీసుల మీదకి. పోలీసులు వచ్చిన జనం ఆపలేక పవన్ కళ్యాణ్ వాళ్ళ బండిలో రమ్మన్నారు. పవన్ కళ్యాణ్ పోలీసులకు సహకరిస్తూ వాళ్ళ బండిలో వెళ్ళాడు. అయినా జనం మాత్రం ఆ జోరు వర్షంలో పవన్ కళ్యాణ్ గారు వెంటే వెళ్లారు. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జైల్లో ఉన్న చంద్రబాబుని కలిశారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో ఇలా అన్నారట, మనం కలిసి వెళ్తే బాగుంటుందని. దానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్న పరిస్థితుల బట్టి ఆ మాటని గౌరవిస్తూ ఓకే చెప్పాడు. అలాగే ఆ పొత్తులోకి బీజేపీని కూడా తీసుకొచ్చాడు. 3 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు త్యాగం చేస్తూ. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఒక వెహికల్ కొని ఆ వెహికల్కి అమ్మవారి పేరు వారాహి అని పెట్టి ఆ వారాహిని కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించి ఆ వారాహి మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచారం చేసిండు. ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ అయ్యిండు. పిఠాపురం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజారిటీతో గెలిచిండు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. అలాగే మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే శాఖలలో మినిస్టర్. కళ్యాణ్ గారు ఒక పక్క పాలిటిక్స్ లో ఉంటేనే హరిహర వీరమల్లు సినిమా, ఇంకా ఓజీ సినిమా, పార్టీ నడిపే ఫండ్ కోసం ఎన్నో సినిమాలు తీశారు. రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ పార్టీ నడిపినడానికి డబ్బు అవసరమని డబ్బు కోసం సినిమాలు తీస్తుండు. పవన్ కళ్యాణ్ గారు చాలా యాడ్లను రిజెక్ట్ చేశారు. ఎందుకంటే తన నోటి నుండి మాట వస్తే అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కోట్లు దానం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, మన దేశ సంపద నదులు కాదు, ఖనిజాలు కాదు, ఎవరి రక్తంతో ఉన్న యూత్ అని. ఆ యూత్ భవిష్యత్తు కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వచ్చారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల సంపాదన వదులుకొని ఎన్నో అవమానాలు, ఓడిపోయిండు. చాలా మంది విమర్శలు చేశారు, తిట్టిర్రు. అయినా అవన్నీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుండా యువత భవిష్యత్తు కోసం ఈ రోజు పాలిటిక్స్కి వచ్చాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గోలో తెలిసినవాడు గొప్పోడు. కళ్యాణ్ గారు బీజేపీని కలుపుకోవాలని చెప్పి తగ్గిండు. 3 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు. ఇప్పుడు దేశంలో ఉన్న చరిత్ర సృష్టించిండు. 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యేలకు 21 ఎమ్మెల్యేలు గెలిచి, అలాగే 2 ఎంపీలు గెలిచి దేశం మొత్తం తన వైపు చూసేలా చేసిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అన్నారు ఆంది అని. నెక్స్ట్ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు చేసిన డొనేషన్స్ అని వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.